సో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా ఆ లోడ్ బండ్ తీసుకొని. అనుకోకుండా కొంచెం తాడు లూజ్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కింద పడిపోయింది అనమాట ఇక్కడ హైవేలో. ఇప్పుడు మీకు వేస్తాను చూడండి వీడియో. ఒక ఆటో అతను వేసుకొచ్చిండు, మానవత్వం కొద్దీ వేసుకొచ్చిండు అని చెప్పేసి అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత మటుకు 5,000 రూపాయలు డిమాండ్ చేసిండు. 5,000 ఇస్తేనే ఈ మూట ఇస్తా అన్నాడు. ఈ మూట ఇస్తా అని చెప్పిండు. బట్ నాకు మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే మానవత్వం లేకుండా ఇంత దారుణమైన బతుకులు ఎందుకు బతుకున్నా నాకు అర్థం కాదు. ఒక ఆటో డ్రైవర్ ఉండి రోడ్డు మీద ఆటో డ్రైవర్ ఉండి కూడా అర్థం చేసుకోకుండా 5,000 రూపాయలు డిమాండ్ చేసిండు. 5,000 ఇస్తేనే ఆ ముళ్ళు ఇస్తా లేకపోతే ఇయ్యా అని చెప్పేసి అన్నాడు. పొరపాటున అనుకోకుండా తాడు కొంచెం లూజ్ అయిపోయి అది అక్కడ పడిపోయింది. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ ఒక అతను నుంచి చెప్తే బండి ఆపిన. దాని తర్వాత ఆటో అయినా తీసుకొచ్చి ఇచ్చిండు. 5,000 రూపాయలు డిమాండ్ చేసిండు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక డ్రైవర్ అయి ఉండి, ఆటో డ్రైవర్ అయి ఉండి ఇంకో డ్రైవర్ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా 5,000 డిమాండ్ చేసిండు. యాక్చువల్లీ నేను ఫోటో పెడదాం అనుకున్నా, వీడియోలో ఫోటో కూడా పెడదాం అనుకున్నా, ఆటో డ్రైవర్ది కూడా పెడదాం అనుకున్నా. కానీ ఎందుకు, అతను కూడా మా లెక్కన ఒక డ్రైవరు, అనవసరంగా ఎందుకు ఇచ్చేసుడు అని చెప్పి నేనే పొంది నాకు ఆశ్రమం మంచిగా లేదు అని చెప్పేసి లైట్ తీసుకున్నా. బట్ ఎవరైనా సరే ఇలాంటి వస్తువులైనా రోడ్డు మీద పడిపోయినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు హెల్పింగ్ నేచర్తో ఇవ్వండి. ఏదో ఆశించకండి, అక్కడ నుంచి ఏదైనా అమౌంట్ కానీ ఇంకేదైనా వస్తాయని ఆశించకండి ప్లీజ్. దయచేసి మా అటువంటి డ్రైవర్ అని అర్థం చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ.